863/1 సర్వే నెంబర్లో 5 ఎకరాల 24 సెంట్లు అండి. ఆదాల రేవతి దగ్గర నేను అగ్రిమెంట్ అండి. ఆదాల రేవతి అంటే మీకు తెలియదండి. వాళ్ళ భర్త పేరు వేణుగోపాల్ రెడ్డి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అది అగ్రిమెంట్ ఇచ్చారండి. వాళ్ళు ఆమె రిజిస్ట్రేషన్ చేసుకుంటావిడే. అక్కడి నుంచి మేము విక్రయం ద్వారా నేను తీసుకున్నాను. నా దగ్గర ఉన్నాయి. మనోహర్ రెడ్డి గారికి వాళ్ళ బంధువులు కూడా కావాలి వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేశారు కదా. మనోహర్ రెడ్డి గారు మేము అడిగిన పూర్తిగా మనోహర్ రెడ్డి గారి బంధువులు అయితే వాళ్ళ కుమార్తె అయితే వాళ్ళు కావిలి వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు అప్పుడు మీ మీద దాడికి వచ్చారు. అప్పుడు మీరు కేసు పెట్టారు కదా, అది ఏమైంది? అప్పుడు నేను వాళ్ళ మీద కేసు పెట్టాను. వాళ్ళు నా మీద దాడి చేయలేదు, నా మీద రాలేదు. వాళ్ళు మనోహర్ రెడ్డి గారు వచ్చిందంటే ఈవిడే ఈ జడ్పీసీ నంది పద్మ గారు వచ్చారే కానీ వాళ్ళు ఎవరు నా మీదకి వచ్చి నా ఎదురు పడ్డవాళ్ళు. వాళ్ళ సపోర్ట్తోనే డాక్టర్ గారు మీ ఊర్లో వాళ్ళకి సపోర్ట్ చేశాడు. మీకు తెలుసో లేదు. ఇప్పుడు వాళ్ళు మనోహర్ రెడ్డి గారి బంధువులు అయితే ఎవరు సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి అప్పుడు ధైర్యం లేదు. ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాక డాక్టర్ని ఆశ్రయించారు. ఆ సమయం దొరికింది డాక్టర్ తగ్గేసుకున్నాం. కాబట్టి అప్పుడు మీరు కేసు పెట్టారు. కోర్టులో ఉంది కదా. నా జామాయిలు ఒకరు పెట్టారు సార్. నా కోర్టులో ఉంది కదా. ఇది కోర్టుకు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ ఉంది సార్. అది కోర్టు పరిధిలో ఉంది. కోర్టు పరిధిలో వాళ్ళు ఈ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అదే స్థాయిలో ఉంది. అది ప్రభుత్వ రికార్డులు గయాలని ఉంది. సరే, గయాలంటే అది ప్రభుత్వ స్థలము. మరి మీరు నా డాక్యుమెంట్ ఉంది అంటున్నారు. ఎలా వచ్చింది మీ డాక్యుమెంట్? నా డాక్యుమెంట్ ఉంది, నాకు రిజిస్టర్ అయింది అంటున్నారు. గయాలంటే ప్రభుత్వ స్థలం. నిన్న రెవెన్యూ వాళ్ళు వచ్చి కూడా ఏం చెప్పారు చెప్పండి? గ్రామంలో రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళు కానీ మీరు కానీ ఎంటర్ కావద్దని చెప్పారు. దాని మీద మీరు ఏమనుకుంటారో చెప్పండి. ఇది గ్రామ రెవెన్యూ వాళ్ళు, ఇది ఆదాల రేవతి గారు 1991 అనుకుంటాను. 91లో ఆమె బడ్డేపల్లి పంతులు గారి దగ్గర, రాధాకృష్ణమూర్తి దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుందండి. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని ఆధారం చేసుకొని నాకు అమ్మటం జరిగింది. ఆమె నేను ఆ సేల్ అగ్రిమెంట్ తీసుకుని పెట్టుకున్నాను. అది తీరా నేను రిజిస్ట్రేషన్ చూస్తే అది వీళ్ళని చెప్తున్నారు రెవెన్యూ వాళ్ళు. అందుకని అది రెవెన్యూ శాఖ వాళ్ళు మేము కోర్టు తర్వాత తెలుసుకుంటామండి. వాళ్ళు ఒకటే కాదండి, మీడియా సోదరులు మరొకసారి ఇప్పుడు